అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ జగనే మనకు ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే క్రింద స్థాయి నుండి అందరికీ విద్యా విధానములో సమానంగా అవకాశాలు కలగాలంటే జగనే మనకు ముఖ్యమంత్రి కావాలి. తెలుగును కాపాడేది పేదవాళ్ళ పిల్లకాయలకమైన బాధ్యత. అంటే ఇప్పుడు చంద్రబాబు బిడ్డలకి, పవన్ కళ్యాణ్ బిడ్డలకి, రామోజీరావు బిడ్డలకి, ఆంధ్రజ్యోతి బిడ్డలకి, టీవీ ఫైనాన్స్ బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. వాళ్ళు కాపాడాల్సిన బాధ్యతలా తెలుగుని. పేద పిల్లకాయలు మాత్రమే తెలుగు భాషని కాపాడాలా. వాళ్ళ పిల్లకాయలు కూడా కలిస్తే అందరూ కాపాడచ్చు కదా. అట్లయితే ఇవంతా ఈ కథలంతా ఈయనే జగను. నేను అందరికీ ఇంగ్లీష్ మీడియంలో విద్య బోధించబోతాను అంటే అట్లా చేయకూడదు. తెలుగుని కాపాడాలి గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లకాయలు అని చెప్పి వీళ్ళు స్టేలు తెచ్చినారు కోర్టుకు. ఈ మహానుభావులు చెప్పిన వాళ్ళు చంద్రబాబు, పవన్, రామోజీ, వాడు వీడు అందరూ పోయి. ఇది న్యాయమా? గవర్నమెంట్ పిల్లకాయలు కూడా అందరూ బాగా చదువుకుంటే ఒక బిడ్డ కానీ ఒక ఇంట్లో బాగా చదువుకొని అతను మంచి అభివృద్ధికి వస్తే ఆ ఇల్లంతా ఎంతో ఆనందదాయకంగా వెలుగుతో సంతోషంగా ఉంటారు. అదే బిడ్డ ఇంగ్లీష్ రాకపోతే వీళ్ళ బిడ్డలు మాత్రం ఫారెన్లో పోయి చదువుకోవాలా, ఫారెన్లో ఉద్యోగాలు చేయాలా. ఎక్కడ ఆడపోయి ఉద్యోగాలు చేయాలంటే ఒట్టి తెలుగు చదువుకుంటే ఎట్లొస్తుంది? ఇంగ్లీష్ చదవాల్సిందే కదా. అందుకే జగన్ స్కూల్స్ అన్నిటినీ బ్రహ్మాండంగా తయారు చేసి అమ్మ ఒడి ఇచ్చి విద్యా దీవెన, విద్యా వసతి ఇచ్చి అక్కడ మంచి భోజనం కల్పించి స్కూల్లో వాళ్ళు బాత్రూమ్ పోయే వాటికి కూడా మంచి ఫెసిలిటీస్ అక్కడ కల్పించి అందరినీ స్కూల్కి వచ్చే విధంగా చేసి విద్యని ఎంతో ఉన్నత స్థాయిగా ఈ 5 సంవత్సరాల్లో ఇతను పెంపొందించినాడు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఎన్నో ఇచ్చినారు. ఇప్పుడు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని అందరూ డెవలప్ చేయండి, ఎంతో పెరుగుతుంది చదువు, మన ఇండియాలోనే పెరుగుతుంది ఈ విధంగా చేస్తే అని. ఇన్ని ప్రోత్సాహాలు మళ్ళీ మనం కొనసాగాలంటే జగన్ రావాల్సిందే. లేకపోతే మన చంద్రబాబు వస్తే నారాయణ వాళ్ళకి అమ్మేస్తాడు విద్యని మొత్తం డబ్బు తీసుకొని. గవర్నమెంట్ స్కూల్ ఏమీ చేయడైనా. కాబట్టి దయచేసి మనం అందరూ కూడా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి వస్తేనే మన బిడ్డలు, పేద కుటుంబాల బిడ్డలు ఎంతో ఉన్నత స్థాయికి వస్తారు. ఈ ప్రక్రియలోనే మన జగన్ ఈ 5 సంవత్సరాల్లో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్థాపించున్నాడు మన ఆంధ్రప్రదేశ్లో. 17. ఇదేం చిన్న విషయం కాదు. అదేవిధంగా స్కూల్ బుక్స్లో కూడా ఆయన బైలింగ్వల్, ఒక పేజీలో తెలుగు అయితే పక్క పేజీలో అదే ఇంగ్లీష్లో ఉంటుంది. ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. 8వ క్లాస్కి వస్తానే ట్యాబ్స్ ఇస్తున్నాడు. ఇంత గొప్ప విద్యా విధానాన్ని మనం ఎవరు దీన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ ఇంకా వృద్ధి చేయాలంటే జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.